ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాల పవిత్రతను కాపాడడం మాత్రమే కాకుండా ఆలయాల్లో పర్యావరణ పరిరక్షణ కూడా పెద్దపీట వేస్తుంది. మనం ఏ ప్రముఖ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ పూజ సామాన్లు తీసుకునే దగ్గర నుండి ఆలయం నుండి బయటకు వచ్చే వరకు ప్రతి దానిలో ప్లాస్టిక్ వినియోగం ఖచ్చితంగా ఉంటుంది. ఆలయాల్లోకి ప్లాస్టిక్ కవర్లలో పూజ సామాన్లు తీసుకువెళ్లడం నిత్య కృత్యంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో ఇక నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ను తీసుకువెళ్లడం నిషేధించబడింది. ఆలయాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధిస్తూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ జీవో జారీ చేశారు. ఇక కమిషనర్ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవాదాయ శాఖ సిబ్బంది రెడీ అయ్యారు. పూజ సామాగ్రి తీసుకురావడం దగ్గర నుండి ప్రసాదం అందించే వరకు ఎవరూ ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని సిబ్బందికి సూచిస్తున్నారు. దేవాదాయ శాఖ అందించే ప్రసాదాన్ని అరిటాకులో కానీ విస్తరాకులతో తయారు చేసిన కప్పుల్లో కానీ ఇవ్వాలని, అలానే 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ను ఆలయ దుకాణ సముదాయంలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఆలయంలో త్రాగునీటిని ఇవ్వడానికి ఉపయోగించే గ్లాసులు కూడా స్టీల్ గ్లాసులే పెడుతున్నట్లు, బాటిల్స్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలోకి భక్తులు కూడా ఎటువంటి ప్లాస్టిక్ కవర్లను తీసుకురాకుండా భక్తులకు తెలియజేసేలా సూచన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని బోర్డులు పెట్టారు. రానున్న రోజుల్లో ఆలయాల పర్యావరణ హితంగా ఉండాలన్న ఆలోచనతో తీసుకునే ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు.